కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు. ఈ రాత్రికాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ లేఖనం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా, ఆయన రక్తము వల్ల ఇప్పుడు ఎలా చేయబడుతున్నారట? నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆయన అంటా ఉన్నాడు, నీతిమంతులు ఉన్నారు. ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడతారో ఆయన రక్తము వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన రక్తము చేత ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు మనకు చేసి ఉన్నాడు, సెలవిచ్చి ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా నీకేం కలుగుతుందో సూటిగా తేటగా ప్రభు మనకు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారట. చూడండి, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 39వ వచనంలో, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఆయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడని మీకు తెలియను గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన రక్తము చేత ఎవడైతే కడగబడతాడో, ఎవరైతే విశ్వాసము కలిగి ఆయన్ని విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారట. విశ్వసించు ప్రతివాడు ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడని మీకు తెలియను అని అంటున్నాడు. ఆయన రక్తము చేత ఎవడైతే కడగబడతాడో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నీతిమంతులుగా ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువాడే నీతిమంతుడుగా ఎంచబడదును. హల్లెలూయా. దేవుని వాక్యం విన్నవాడు నీతిమంతుడు కాడు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం అనుసరించి నడిచేవాడు నీతిమంతుడు. విశ్వాసం ఉంచేవాడు, ఆయన రక్తము చేత కడగబడేవాడు, ఆయన వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడిచేవాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. తర్వాత అంటాడు కదా, మా అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం సెలవిచ్చినట్లుగా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? చాలా విషయంగా విపులంగా దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులు, ధర్మశాస్త్రం దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవారు. అంతేకాకుండా ఆయన నామం వలన దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే కడగబడతారు, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం అంటా ఉంది.
ఎవడు పడతాడు నమ్మేసి చెయ్యెత్తేసి ఆ గుంపులో వచ్చేసి బాప్తీసం తీసేసుకున్నంత మాత్రం చేత నీతిమంతుడు కాదు. చాలా విషయాలు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన రక్తము చేత ఎవడు కడగబడతాడు? విశ్వసించేవాడు. ఆయన రక్తం చేత ఎవరు కడగబడతారు? దేవుని వాక్యాన్ని విని అనుసరించి నడిచేవారు. ఆయన రక్తము చేత ఎవరు కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారు? ఆయన నామమును దేవుని ఆత్మయందు మీరు కడగబడి, ఆయన నామములో దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే కడగబడతారో ఆ దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. చాలా విపులంగా దేవుని వాక్యాన్ని గ్రహించుకోవాలి. రెండు మాటలైనా మనం నీతిమంతులంగా ఉన్నామా లేదా, నీతిమంతుడైన యేసయ్య రక్తము చేత మనం కడగబడ్డామా లేదా, నీతిమంతుల గుంపులో మనం ఉన్నామా లేదా అని గ్రహించుకోవాలి. తర్వాత 4వదిగా అంటాడు చూడండి, ఆయన నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఏం దొరుకుతుంది? ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఆత్మచేత శుద్ధీకరించబడడం, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. దేవుని రక్తము చేత కడగబడి నీతిమంతుడిగా మనం ఉంటే మనకేం లాభం కలుగుతుంది అనే విషయాన్ని చెప్తాను. మొదటిగా మనకు దొరికేది ఏంటంటే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కని మాట చెప్తాడు ఆయన. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. హల్లెలూయా. ఏం దొరుకుతుంది? నీతిమంతులు ఆశించింది. నీతిమంతుడు ఏం ఆశిస్తాడు? లోక ఆశను బట్టి ఆశించడు కదా. దేవుని ఆత్మచేత ఎందరూ కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో, ఆయన రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడతారో, ఆయన వాక్యము అనుసరించి నడిచి తీర్చబడతారో వారు వాక్యానుసారంగానే అడుగుతారు దేవుణ్ణి. అక్కడ వాక్యం అంటా ఉంది, నీతిమంతులు ఆశించినది ఏం ఆశిస్తాడు? లోకాశలు ఆశించడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ఆశించడు. దేవుని వాక్యము ఏం చెబుతుందో దాన్ని ఆశించి కోరుకుంటాడు. కనుక తను ఆశించినది ఏమవుతుందంట? మొదటిగా నీకు దొరుకుతుంది. నువ్వు దేన్నైతే ఆశించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, దేవుని సన్నిధికి వస్తా ఉన్నావో, నీవు ఆశించింది నీకు దొరుకుతుంది. నువ్వు యేసు రక్తపు చేత కడగబడి నీతిమంతుడిగా తీర్చబడ్డావు. రెండవది చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 11:9. తెలివి చేత నీతిమంతులు ఏం చెప్తారంట? తప్పించుకొందరు. హల్లెలూయా. లోకంలో నుంచి, లోకాశల్లోంచి, ఇహలోకపరమైన వాటిల్లో నుంచి తప్పించబడతావు. ఇహలోకంలో నుంచి తప్పించబడతావు, రక్షించబడతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశించింది దొరుకుతుంది. లోకంలో నుంచి నువ్వు తప్పించబడతావు, దేవుని చేత పట్టబడతావు. మూడవది 11:10. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులు వర్ధిల్లటారు. ఆ వర్ధిల్లటం చూసిన వారందరూ అబ్బబ్బబ్బా ఎంత చక్కగా కుటుంబం అండి. ఇప్పుడు మనం సంధి ఉంది, దేవుని చేత మనం దీవించబడుతూ వర్ధిల్లుతూ ఉన్నాం. చూసిన వారందరూ ఏమంటారు చెప్పండి? కుటుంబం అండి, దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగిన కుటుంబం, దేవుని రక్తం చేత కడగబడిన కుటుంబం, నీతిమంతుల కుటుంబం అండి అది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, దీన్ని బట్టే కదండి మనకి ఈ యొక్క మన ఆశీర్వాదాలు కలుగుతూ ఉన్నాయి. లేదంటే దేవుని వాక్యం ఏమంటుంది? నీతిమంతులు వర్ధిల్లట పట్టణమునకు సంతోషం. నీ కుటుంబానికే కాదంట, పట్టణానికి కూడా సంతోషం అని దేవుని వాక్యం అంటా ఉంది. అంత గొప్ప ధన్యత ప్రభువు మనకిచ్చాడు. నాలుగవదిగా చూడండి, 11:31. సామెతల గ్రంథం 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము అందుదురు. నీతిమంతులు ఏం జరుగుతుందంట? ప్రతిఫలమును అందుతారంట, ఫలమును అందుతారు. నువ్వు చేసే భక్తికి ఫలితం దొరుకుతుంది, ఫలభరితమైన జీవితం నీకు కలుగుతుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఫలభరితంగా నిన్ను దేవుడు చేస్తాడు. 5వదిగా చూడండి, సామెతలు 28:1, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉంటారట? ఏమీ సంభవించకుండా ఉన్నట్లుగా చక్కగా పడుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఎందుకని? తన దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి. నీతిమంతులు వర్ధిల్లుతారు, నీతిమంతులు భూమి ఫలం పొందుతారు, నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం చేస్తాడట? నీవు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. ఎందుకని? నువ్వు ఆయన రక్తము చేత కడగబడి నీతిమంతుడిగా తీర్చబడ్డావు కాబట్టి నీవు మొరపెడితే దేవుడు వింటాడు. ఎప్పుడు చెప్పండి? నీతిమంతుడిగా ఉన్నప్పుడు, ఆయన రక్తము చేత కడగబడినప్పుడు, ఆత్మ చేత శుద్ధీకరించబడినప్పుడు, నీతివంతత్వంలో నువ్వు దిరికినప్పుడు, దేవుని వాక్యాన్ని విని నడుచుకున్నప్పుడు, అనుసరించి నడుచుకున్నప్పుడు, నీవు విశ్వాసమందు నడిచేటప్పుడు, ఆయన రక్తములో నువ్వు కడగబడేటప్పుడు, నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి ఏమంటాడు? 37:25 కీర్తన గ్రంథం 37:25, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. హల్లెలూయా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం, నీ తర్వాత నీ పిల్లలు ఎలా ఉంటారట? భిక్షమెత్తుకునే పరిస్థితిలో ఉండరు, ఒకడికి భిక్షమేసే పరిస్థితిలో ఉంటారు. అది వద్దా నీకు? కావాలా? ఎవరైనా కోరుకునేది అంటే మన తర్వాత మన బిడ్డలు సంతోషంగా ఉండాలి, చక్కగా విశ్వాసయుతమైన జీవితాలు జీవించాలని నువ్వు ఆశించినప్పుడు, నీవు నీతిమంతుడిగా ఉంటే, ఆయన రక్తంలో కడగబడితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిస్తే, వర్ధిల్లుతూ ఉంటే, పట్టణానికి శోభస్కరంగా నీవు ఉంటే, సంతోషకరంగా నీవు ఉంటే, నువ్వు చేసే మొర దేవుడు ఆలకిస్తే, నీ తర్వాత నీ పిల్లలు చాలా దీవెనకరంగా ఉంటారు. దేవుని వాక్యమే అంటా ఉంది, దేవుని వాక్యం అంటా ఉంది. నువ్వేం ప్రయాసపడాలి? దేనికోసం ప్రయాసపడాలి? నీ కోసం కాదు. దేవుడే అన్నాడుగా, నీ కోసం కాదమ్మా, నీ కోసం కాదు, నా కోసం కాదు, నీ కోసము, నీ పిల్లల కోసం ఏడు అన్నాడు. నీవు ఈ జీవించినంతకాలం సంతోషంగా ఉండాలంటే, నీతిమంతుడిగా ఉండాలంటే ఆయన రక్తంలో కడగబడాలి, దేవుని లేఖనానుసారంగా నడవాలి. తర్వాత నీ పిల్లలు చక్కగా సంతోషంగా ఉండాలంటే, నీ ఉండగానే, భూలోకంలో ఉండగానే నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా నీవు ఉండాలి. తర్వాత ఆయన అంటాడు చూడండి, 37వ కీర్తన 29వ వచనం, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడండి. ఆయన రక్తము చేత ఎన్ని విషయాలు జరుగుతున్నాయో తెలుసా? ఎన్ని విషయాలు, ఎంత ఆశీర్వాదం నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు తెలుసా? ఆయన రక్తము చేత నిన్ను కడగబడిన తర్వాత నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నావో తెలుసా? అన్ని ఆశీర్వాదాలు ప్రభు మనకిచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థించడంలో తప్పేంటి? ఇన్ని ఆశీర్వాదాలు మనం కోల్పోతే ఉన్నాం కదా, ఇన్ని ఆశీర్వాదాలు మనకు తెలియకుండానే మనం వదులుకుంటూ ఉన్నాం కదా. చాలామంది వీటిని విస్మరిస్తూ ఉంటారు. ఇది మనకు కాదులే, వీళ్ళేదో వాళ్ళేదో పెట్టుకున్నారులే, ఇవన్నీ వద్దండి. ఆచార క్రమంగా నువ్వు ఆచరించొద్దు దేన్ని. దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆయన నాకు చేస్తాడనే విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్తానన్న దేవుడు ఇవ్వక మానడు, చేస్తానన్న దేవుడు చేయక మానడు. మాట ఇచ్చినవాడు మాట తప్పే దేవుడు కాదు, ఆయన నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్నాం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారట. 72వ కీర్తన 7వ వచనంలో దేవుని వాక్యం అంటూ ఉంది, నీతిమంతులు వర్ధిల్లుతారని, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మబ్బు వేస్తారని. 92వ కీర్తన 12వ వచనంలో నీతిమంతులు ఎలా ఉంటారట? ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు. దానికి ఉన్న ప్రాధాన్యత, దానికి ఉన్న ఆశీర్వాదం, దేవుడిచ్చిన వాడిని ఆ ఖర్జూర మొక్కతో నిన్ను పోల్చాడు అని అంటే దానికి ఉన్న సౌందర్యం, దానికి ఉన్న ఆశీర్వాదం, దానికి ఉన్న దీవెన
ప్రభువు మనకు కూడా అనుగ్రహించాడు. నీతిమంతులుగా మనం ఉంటే వర్ధిల్లుతాం. నీతిమంతులుగా మనం ఉంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తాం. చివరిగా ఆయన చెబుతాడు కదా, 118:15 కీర్తన, 118:15 అందరూ దాన్ని తీసి అండర్లైన్ చేసుకోవాలి. 118వ కీర్తన 15వ వచనం, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఏముంటుందట? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాలి. మన గృహాలలో అవి వినపడవు. మన గృహాలలో గొడవలు, ప్రార్థనకు వచ్చినప్పుడే మనం ప్రార్థన చేసుకుంటాం. మన గుడారాలలో గొడవలు, ఎప్పుడు తిట్టుకోటాలు, ఇతర మీద ద్వేషాలు. కానీ నీవు ఈ రాత్రి దేవుడు నీతో, నీవు సిలువ రక్తంతో కడగబడ్డావు అంటే నీ గృహంలో ఏముండాలి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం. హల్లెలూయా. ఎప్పుడు అవి వినపడాలి. అప్పుడే దేవుడు దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. దక్షిణ హస్తంతో నిన్ను కాపాడుతాడు. ఆయన దక్షిణ హస్తం నీపై ఉంచి నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు, 10 ఆశీర్వాదాలు చెప్పారు. నీతిమంతులుగా నువ్వు తీర్చబడితే మొదటగా దొరికేదేంటి? ఆశించినది నీకు దొరుకుద్ది. నీతిమంతులు లోకం నుంచి తప్పించబడతారు. నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుకుంటారు. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులు విడవబడరు కానీ వారి సంతానము భిక్షమెత్తుకొనకుండా దేవుడు కాపాడుతాడు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడినప్పుడు దేవుని దక్షిణ హస్తము వారిని కాచి కాపాడుతుంది. అలాగ మనం కాపాడబడాలి అని అంటే ఆయన రక్తము చేత కడగబడాలి, విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా ధర్మశాస్త్ర దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఆత్మ చేత మనం కడగబడి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను అందరూ తల్లవంచండి.